ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ప్రస్తుతం మంగళగిరిలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ మళ్లీ గైరు హాజరు కావడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే చేతికి సర్జరీ చేయించుకున్నారు డిప్యూటీ సీఎం. పలు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అత్యంత కీలకమైనటువంటి సమావేశంగానే భావించాలి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు సంబంధించిన భారీ ఎన్నికలు అంటే పూర్తి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మంత్రివర్గంలో చర్చ జరగడం, పలు కీలకమైనటువంటి అంశాలు ఎజెండాలో ఉన్నటువంటి సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశానికి గైర్ హాజరు కావడం మాత్రం కొంతవరకు కీలకంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ పాల్గొన్నారు. పలు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. వారి యొక్క ప్రధానమైనటువంటి అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం మంగళగిరిలోనే ఉన్న సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటి కొత్త చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం మళ్ళీ గైరు హాజరు కావడం అసలు ఎలా చూడాలంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గత 2 సార్లు అంటే పోయినసారి జరిగినటువంటి సమావేశానికి కానీ ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి కానీ గైరు హాజరు కావడానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ వర్గాల్లో భిన్నమైనటువంటి సమాధానాలు అయితే వస్తున్నాయి. కానీ ఇటీవల జరిగిన అంటే గతంలో సైనస్ ప్రాబ్లం కారణంగా పవన్ కొంత ఇబ్బంది పడటం వల్ల కేబినెట్ సమావేశానికి రాలేదు అనేటువంటి మాట వినపడింది. అలాగే కొంత వెన్నునొప్పి సమస్య కూడా పవన్ కళ్యాణ్ వేధిస్తుంది అనేటువంటి ప్రశ్న ఇది కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే ఇక ఇదే సమయంలో తాజాగా ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చికిత్స చేయించుకున్నటువంటి ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది అయిన తర్వాత అంటే దాని తర్వాత ఇటీవల వచ్చి కొంత పార్టీ మంగళగిరి వచ్చారు. మంగళగిరిలో కొంత జనసేన పార్టీ నాయకులతో కీలక సమావేశం అంటే పార్లమెంటరీ పార్టీ నాయకులతో కీలక సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అయితే అటువంటి సమావేశానికి వెళ్ళినప్పుడు ఈ రోజు కేబినెట్ సమావేశానికి పవన్ ఎందుకు రాలేదు అంటే ఈ రోజు కీలకమైనటువంటి అంశాలు ఈ భోగపురం అంశానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవడం, అదే విధంగా నిన్న జరిగినటువంటి అంటే కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఈ ఎల్నీనో అంశం కానీ, అదేవిధంగా వైసీపీ అంశానికి సంబంధించి కానీ, అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనల అంశం కానీ ఇవన్నీ కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి చర్చ జరిగింది. అలాగే ఉద్యోగుల అంశానికి సంబంధించి చర్చ జరిగింది. కాబట్టి ఇటువంటి కీలక చర్చలన్నీ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేకపోయారు అనేది స్పష్టంగా అర్థం కానిటువంటి విషయం. సాధారణంగా పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి వస్తే గంటన్నర ఉండి వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు. కానీ అసలు సమావేశానికి హాజరు కాకపోవడం అనేది ఇక్కడ కొంత అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవల మణిపాల్లో మెహర్ రమేష్ ను పరామర్శకు వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు మంగళగిరిలోనే వెళ్ళలేకపోవడానికి దీనిపైన డిప్యూటీ సీఎం కార్యాలయం ఏమైనా క్లారిటీ ఇచ్చిన దీనికి సంబంధించి? అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం కార్యాలయం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న మణిపాల్ హాస్పిటల్లో మెహర్ రమేష్ సోదరి మరణించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లి వారి కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించడం జరిగింది. కానీ మరి కేబినెట్ సమావేశం వెనుక కారణం ఏంటి? ఏదైనా అసంతృప్తిగా ఉన్నారా అంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. కొంత ఏదో 1-2 శాఖలు అంటే తన శాఖలు ఎవరో వేలు పెట్టారని పవన్ కొంత అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి కారణంగా ఏమన్నా కొంత అసంతృప్తిగా ఉన్నారా? లేదు అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి అంటే సాధారణంగా సీఎంఏ డైరెక్ట్ గా రివ్యూ చేస్తున్నారా అనేటువంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అది ప్రస్తుతానికి అయితే ఇది కాస్త సున్నితమైనటువంటి అంశంగానే ఉంది. అటు ప్రభుత్వ పెద్దల్లో కూడా ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే అటు పంచాయతీరాజ్ అధికారిని పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా పంపించారు. పంచాయతీరాజ్ సంబంధించి ఒక కీలక అధికారి వెళ్లారు అని కూడా అంటున్నారు. దానికి సంబంధించి తెలియాల్సి ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో కేబినెట్ లో ఒకవేళ అలాంటి చర్చ కూడా ఉండుంటే రీసెంట్ గా జరిగినటువంటి ఫార్ములాల పైన జరిగినటువంటి విభేదాలు కొంతవరకు బహిర్గతమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇలాంటి తరుణంలో కేబినెట్ డుమ్మా కొట్టడం మాత్రం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ లేకపోవడాన్ని అసలు ఎలాంటి సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? ఇది అంటే రాజకీయ పరంగా గానీ ప్రభుత్వ పరంగా గానీ ఇప్పుడు అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే పవన్ ఎక్కడ దొరుకుతారని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నటువంటి
పరిస్థితి కదా. కాబట్టి ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి భావన కూడా కొంత వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత సానుకూలంగా, అంటే పవన్ కళ్యాణ్ కొంత ఓపిక లేకపోయినా అలా వచ్చి మళ్ళీ ఆ మధ్యలో నుంచి వెళ్లిపోయినా అదొక సమస్యగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగానే, అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అటు వైసీపీ కూడా పట్టుదలగానే ఉంది, ఇటు ప్రభుత్వం కూడా పట్టుదలగానే ముందుకు వెళ్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో వెళ్ళకపోతే అటు కేబినెట్ అంటే ఏదో జరుగుతోంది కూటమిలో అనేటువంటి అనుమానాలు కూడా వస్తాయి. ఇటీవల నాదెండ్ల మనోహర్ కూడా తెనాలిలో ఒక మాట మాట్లాడారు. ఏది పోయినసారి 2024 ఎన్నికలకు మేము అడ్జస్ట్ అయ్యాము, ఈసారి మేము అడ్జస్ట్ కాము అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటిది ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళకపోతే ఏదో గ్యాప్ వచ్చింది కూటమిలో అనేటువంటి సిగ్నల్స్ కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, ఎస్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ భేటీ జరిగింది. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. పలు కీలకమైనటువంటి అంశాలపైన కేబినెట్ లో చర్చ జరిగింది. కొంతవరకు నేతన్నకు భరోసా అనేటువంటి పథకానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం, కీలకమైనటువంటి నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చ సాగడం, దాదాపు 3,000కు పైచీలుక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు రీసెంట్ గా పుష్కరాలకు సంబంధించినటువంటి నిర్వహణ పైన డిప్యూటీ సీఎం స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు, క్షేత్రస్థాయిలో పర్యటించారు. సో ఈ కేబినెట్ భేటీలో దాదాపు 50 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఏపీ కేబినెట్ కూడా ఆమోదం తెలపడం, ఇలాంటి కీలకమైనటువంటి ఎజెండాలన్నీ కూడా కేబినెట్ ముందు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది మంత్రులకి ముందుగానే కొంతవరకు కీలకమైనటువంటి ఇష్యూగా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ మళ్లీ గైరు హాజరు కావడం మాత్రం ఎలాంటి సంకేతాలు వెళ్ళబోతున్నాయి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే ఉన్నారు. దాదాపు కేబినెట్ సమావేశానికి మంగళగిరి నుంచి వెళ్తే కేవలం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మాత్రమే పట్టేటువంటి అవకాశాలు. కానీ కేబినెట్ సమావేశానికి ఆయన రెండోసారి గైరు హాజరు కావడం, మరి ముఖ్యంగా రీసెంట్ గా ఆయన చేతికి సర్జరీ చేయించుకున్నారు, ఈ మేరకు విశ్రాంతి అవసరం అంటూ కూడా వైద్యులు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదంటూ కూడా జనసేన పార్టీ కూడా కొంతవరకు స్పష్టంగా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఎందుకు గైరు హాజరు అవ్వలేదు, మరి ముఖ్యంగా గైరు హాజరు ఎందుకు అవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటువంటి చర్చ కూడా మంగళగిరి వ్యాప్తంగా సాగుతుంది. మరో కీలకమైనటువంటి అంశం, కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం పైన రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశం మంత్రివర్గ సమావేశం. సో ఏపీలో లేకపోయినా, ఒకవేళ హైదరాబాద్ లో ఉన్నా లేదా ముంబైలో సర్జరీ అయింది కాబట్టి కొంతవరకు రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నా, 2 రోజుల క్రితం తాడేపల్లిలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లి సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించిన సంగతి కూడా తెలిసిందే. సో ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి డిప్యూటీ సీఎం కీలకంగా ఉన్నటువంటి మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం విపక్షాలతో పాటుగా మరోవైపు ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా జనసేన యాంటీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైనటువంటి ఆయుధం ఇచ్చేటువంటి రీతిలోనే ఉంటుంది. విమర్శ చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల పైన జరుగుతున్నటువంటి విస్తృత చర్చ, ఓవైపు కూటమిలో సాగుతున్నటువంటి అంతర్గతపరమైనటువంటి విభేదాలు, తాజాగా కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం గైరు హాజరు కావడం కొత్త చర్చకు కూడా ప్రధాన కారణంగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.